మన దేశంలో చాలా మందికి రిటైర్మెంట్ తర్వాత ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది ఒక పెద్ద ప్రశ్న. సరే, ఈరోజు మనం అటల్ పెన్షన్ యోజన గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ స్కీమ్ ఈ సమస్యని ఎలా పరిష్కరిస్తుందో చూద్దాం. అవును, లక్షలాది మందికి ఇదేదో ఊరికే అడిగే ప్రశ్న కాదు. ఇది వాళ్ల రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఒక కఠినమైన నిజం. సరే, అసలు ఈ సమస్య మూలాలు ఎక్కడున్నాయి? మన దేశంలోని అసంఘటిత రంగం అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నారో చూద్దాం. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? రోజువారీ కూలీలు, డ్రైవర్లు, నిర్మాణ కార్మికులు, చిన్న చిన్న దుకాణాలు నడుపుకునేవాళ్లు, ఇళ్లలో పనిచేసేవాళ్లు, రైతులు, ఇలా ఎంతోమంది. వీళ్లే కదా మన ఆర్థిక వ్యవస్థకు నిజమైన వెన్నెముక. కానీ దురదృష్టవశాత్తు వీళ్లలో చాలామందికి సంప్రదాయ పెన్షన్ స్కీములు అందుబాటులో ఉండవు. ఇప్పుడైతే ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. దీంతో 60 ఏళ్లు దాటిన తర్వాత చాలామంది ఆర్థికంగా తమ కుటుంబ సభ్యులపై ఆధారపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఇది వాళ్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది కదా. అందుకే ఈ పరిస్థితిని మార్చడానికి ఒక జాతీయ స్థాయిలో పరిష్కారం అవసరమైంది. ఓకే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా అసలు ఈ రిటైర్మెంట్ సంక్షోభమేంటి, తర్వాత దీనికి పరిష్కారంగా వచ్చిన ఏపీవై గురించి పరిచయం, ఆ తర్వాత ఈ స్కీమ్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఇది మొత్తం కుటుంబానికి ఎలా భద్రతనిస్తుందో తెలుసుకుని చివరగా చిన్న చిన్న పొదుపుల వల్ల ఎంత పెద్ద ప్రభావం ఉంటుందో మాట్లాడుకుందాం. రైట్, మరి ఇంత పెద్ద సమస్యకు ప్రభుత్వం తీసుకొచ్చిన పరిష్కారమేంటి? అదే అటల్ పెన్షన్ యోజన. దాని గురించే ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాం. అసలు ఈ అటల్ పెన్షన్ యోజన అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది 2015లో మొదలుపెట్టిన ఒక సోషల్ సెక్యూరిటీ స్కీమ్. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్లకి గ్యారంటీడ్ పెన్షన్ అందించడమే దీని లక్ష్యం. దీని ముఖ్య ఉద్దేశం కేవలం డబ్బు ఆదా చేయించడం కాదు, ప్రజల్లో ఒక క్రమశిక్షణతో కూడిన పొదుపు అలవాటును పెంచడం. చిన్న చిన్న మొత్తాలతో కూడా భవిష్యత్తును ఎలా భద్రంగా మార్చుకోవచ్చో ఈ స్కీమ్ మనకు చూపిస్తుంది. సో దీని వెనకున్న ముఖ్య ఉద్దేశాలేంటంటే రిటైర్మెంట్ తర్వాత ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండేలా చూడటం, వృద్ధాప్యంలో పేదరికాన్ని తగ్గించడం, లాంగ్ టర్మ్ సేవింగ్స్ని ప్రోత్సహించడం, అన్నింటికన్నా ముఖ్యంగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే పెన్షన్ అందించడం. అంటే సింపుల్గా చెప్పాలంటే వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడకుండా గౌరవంగా బ్రతకడానికి కావలసిన భద్రత, స్వావలంబన ఇవ్వడమే ఈ పథకం యొక్క అసలు ఉద్దేశ్యం. ఓకే, ఇదంతా వినడానికి చాలా బావుంది, కానీ ప్రాక్టికల్గా ఇందులో ఎలా చేరాలి? ఈ స్కీమ్ అసలు ఎలా పనిచేస్తుంది? ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. మరి ఇందులో చేరడానికి ఎవరు అర్హులు? దీనికి రూల్స్ చాలా సింపుల్గా పెట్టారు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయసుండాలి. ఎందుకంటే ఈ వయసులోనే పొదుపు మొదలుపెట్టడం చాలా ముఖ్యం కదా. కావలసిందల్లా ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, ఆధార్, ఇంకొక మొబైల్ నంబర్, అంతే. ఈ స్కీమ్లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే పెన్షన్ ఎంత కావాలో మనమే ఎంచుకోవచ్చు. నెలకు 1000 రూపాయల నుంచి మొదలుకొని 2000, 3000, 4000, చివరికి 5000 రూపాయల వరకు మన ఆర్థిక స్థోమతను బట్టి మన టార్గెట్ని మనమే ఫిక్స్ చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఎంత త్వరగా ఈ స్కీమ్లో చేరితే అంత తక్కువ డబ్బు నెల నెలా కట్టాల్సుంటుంది. ఉదాహరణకి నెలకి 5000 రూపాయల పెన్షన్ కోసం 18 ఏళ్ల వయసులో చేరినవాళ్లు కట్టే మొత్తం 40 ఏళ్ల వయసులో చేరినవాళ్లు కట్టే మొత్తం కన్నా చాలా చాలా తక్కువగా ఉంటుంది. దీన్నే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. సో మొత్తం జర్నీని చూస్తే చాలా సింపుల్. ముందుగా అర్హత ఉందో లేదో చూసుకోవాలి, తర్వాత ఎంత పెన్షన్ కావాలో ఎంచుకోవాలి, ఆ తర్వాత నెల నెల కాంట్రిబ్యూషన్స్ చేస్తూ ఉండాలి. ఫైనల్గా 60 ఏళ్లు నిండినప్పటినుంచి గ్యారంటీడ్ పెన్షన్ అందుకోవడమే. ఈ స్కీమ్ కేవలం చందాదారుడికి మాత్రమే కాదు, ఇది మొత్తం కుటుంబానికి ఎలా భద్రతనిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇది ఒక మల్టీజెనరేషనల్ సేఫ్టీ నెట్ లాంటిది. ఎలాగంటే ముందుగా సబ్స్క్రైబర్ బ్రతికున్నంతకాలం పెన్షన్ వస్తుంది. ఒకవేళ వాళ్లు చనిపోతే వాళ్ల జీవిత భాగస్వామికే అంటే స్పౌస్కే వాళ్లు బ్రతికున్నంతకాలం అదే పెన్షన్ వస్తూనే ఉంటుంది. ఒకవేళ ఇద్దరూ చనిపోతే అప్పటివరకు జమైన మొత్తం డబ్బు అంటే ఆ కార్పస్ నామినీకి తిరిగి ఇచ్చేస్తారు. చూసారా, ఇదొక తరంతో ఆగిపోయేది కాదు. ఓకే, ఇదంతా వ్యక్తిగతంగా కుటుంబపరంగా చాలా మంచిది. కానీ
ఒక దేశం మొత్తానికి ఇలాంటి స్కీమ్ వల్ల కలిగే పెద్ద ప్రభావమేంటి? చిన్న చిన్న పొదుపుల శక్తి ఏంటో చూద్దాం. ఈ ఏపీవై ప్రాముఖ్యత ఏంటంటే, ఇది వృద్ధాప్యంలో గౌరవాన్ని, స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. పిల్లలు లేదా కుటుంబంపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. అందరిలో ఒక డిసిప్లిన్డ్, లాంగ్ టర్మ్ సేవింగ్ కల్చర్ని ప్రోత్సహిస్తుంది. అంతిమంగా మన దేశ సామాజిక భద్రతా వ్యవస్థలు బలోపేతం చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరి చిన్న పొదుపు సమాజానికి ఒక పెద్ద ఆర్థిక భద్రతను ఇస్తోందన్నమాట. అసలు అటల్ పెన్షన్ యోజన యొక్క అస్సలైన ఉద్దేశ్యాన్ని ఈ ఒక్క వాక్యం పర్ఫెక్ట్గా చెప్తుంది. వృద్ధాప్యంలో ఏ పౌరుడు ఆర్థిక మద్దతు లేకుండా మిగిలిపోకూడదని నిర్ధారించడానికి రూపొందించిన ఒక సరళమైన ఇంకా శక్తివంతమైన పథకం. ఈ విశ్లేషణ ఉపయోగకరంగా అనిపించిందని ఆశిస్తున్నాం. ఒకవేళ నచ్చితే కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఇలాంటి క్లిష్టమైన అంశాలపై స్పష్టమైన విశ్లేషణల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఒక దేశ భవిష్యత్తును ఒక్కొక్కరూ చేసే చిన్న చిన్న పొదుపులతో ఎలా భద్రపరచగలం? ఆలోచించండి.